వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య రోజు ఆ గ్రామదేవత పూజా విధానం మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తప్పకుండా మీరు ఆ వీడియోస్ని చూసే ఉంటారండి. నేను గ్రామదేవత పూజ ఇంట్లో ఎలా చేసుకున్నానో అనేది చాలా క్లియర్గా నేను అప్లోడ్ చేశాను. ఈరోజు మనం గ్రామదేవత పూజ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. ఈ కొత్త అమావాస్య రోజున గ్రామదేవతను ప్రతి ఊర్లోనూ అక్కడ ఆయా పేర్లతోటి, అనగా మరినమ్మ తల్లి అని, నూకాలమ్మ తల్లి అని, దుర్గాలమ్మ తల్లి అని, పోలేరమ్మ తల్లి అని, ఇలా గ్రామదేవతల పేర్లు అనేకం ఉంటాయి. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి గ్రామదేవత పేరు తలుచుకొని ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరము కొత్త అమావాస్య రోజు చక్కగా పూజలు చేసుకొని నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇలా నైవేద్యం ఎందుకు పెడతారు అంటే, సంతానం కలగాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ గ్రామదేవత అమ్మవారు సంతానాన్ని ప్రసాదిస్తుందని, అలాగే ఆ చక్కని సంతానాన్ని కూడా ఆ అమ్మవారు చల్లగా కరుణించి కాపాడుతుందనే నమ్మకంతో, ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో చక్కగా లక్షల 5వతనం కడుపు చలవతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ, పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ రోజు కొత్త అమావాస్య రోజు చక్కగా పూజించి అమ్మవారికి ఈ నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టుకుంటారు. మరి ఆ నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం కొత్త అమావాస్య రోజు గ్రామదేవతకి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే, తప్పనిసరిగా పూర్ణం బూరెలు పెట్టాలి, అలాగే గారెలు, తర్వాత పెసరపప్పు, అంటే నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, అంటే పెసరపప్పుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి మనం వడకడతాం కదా, వడపప్పు అంటాం. వడపప్పు, అలాగే పానకం, దానితో పాటు చక్కగా అన్నం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో తెల్లగపిండి కూడా చేస్తూ ఉంటారు, తెల్లగపిండి కూర. ఇక చల్లని ఉపారంగా మనం ఏం చెప్తాము అంటే పెరుగు అండి. తప్పనిసరిగా, అంటే పెరుగు అన్నం అని చెప్పట్లేదండి, విడిగానే చక్కగా ఒక పెరుగు కప్పు అనమాట. ఇక వేడి ఉపారంగా అమ్మవారికి ఉడికించిన పెసరపప్పు, పసుపు ఉప్పు వేసి ఉడికించిన పెసరపప్పు ఏదైతే ఉంటుందో అందులో కూడా మనం బియ్యం మిక్స్ చేయమండి, జస్ట్ పెసరపప్పు అనమాట. పసుపు ఉప్పు వేసి మనం పెసరపప్పును ఉడికిస్తాం కదా, అది వేడి ఉపారంగా, అలాగే చల్లని ఉపారంగా మనం చక్కగా పెరుగు అనమాట. ఇప్పుడు మనం అసలు ఎలా అమ్మవారి పూజ చేసుకోవాలి, నైవేద్యాలు ఎలా మనం అరేంజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. అంటే మన ఇంట్లో చేసుకున్న, అంటే మనం